హలో అండి, హాయ్, వెల్కమ్ టు అపర్ణాస్ కిచెన్. టుడేస్ రెసిపీ వచ్చి పచ్చి జీడిపప్పు మసాలా గ్రేవీ కర్రీ అండి. ఇది సీజనల్ ఫ్రూట్, మనకి ఓన్లీ సమ్మర్లోనే అవైలబుల్గా ఉంటుంది. జీడిపప్పు డ్రై అవ్వకముందు మనకి జీడి గింజలు అనేవి దొరుకుతాయి. దాని నుంచి మనం పప్పుని తీసుకొని దాంతో కర్రీ సపరేట్గా చేసుకుంటాము. ఇలా సపరేట్గా ప్రత్యేకంగా కర్రీలాగా చేసుకోవచ్చు, లేదంటే మనం వేరే ఏదైనా కర్రీస్ చేసుకుంటున్నప్పుడు అందులో కూడా వేసుకోవచ్చు. ఈ పచ్చి జీడిపప్పు అనేది మనం పేస్ట్ లాగా చేసుకొని యాడ్ చేసుకున్నా కూడా కర్రీస్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ముందుగా దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ ముందుగా మనం ఇలా పచ్చి జీడి గింజల్ని తీసుకొని చేతికి ఆయిల్ అప్లై చేసుకొని కత్తిపేటతో 2 సమాన ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. కట్ చేసుకునేటప్పుడు చేతికి గ్లౌజులు అన్నా వేసుకోవాలి, లేదంటే ఆయిల్ అయినా అప్లై చేసుకోండి. ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల చర్మంకి సొన అంటకుండా ఉంటుంది. మనం కట్ చేసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది. ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. తెలిసిన వాళ్ళైతే ఓకే, తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో అండి. మనం కట్ చేసుకునేటప్పుడు చేతికి ఆయిల్ అప్లై చేసుకుని 2 ముక్కల కింద కట్ చేసుకుని లోపల ఉండే పప్పుని తీసుకొని వేడి నీళ్ళలో కానీ గోరువెచ్చని నీళ్ళలో కానీ వేసుకొని ఒక 5 నిమిషాలు ఉంచామంటే పైన ఉన్న పొట్టు అనేది ఈజీగా ఊడిపోతుంది. అలాగే పావు కేజీ జీడిపప్పుకి 4 ఉల్లిపాయలు, 4 టమాటాలు చిన్న ముక్కలుగా కింద కట్ చేసి పెట్టుకోవాలి. మనం కారానికి తగ్గట్టు 6 పచ్చిమిర్చిని చిలికల్లా కట్ చేసి పెట్టుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకు. ఇలా పొట్టు తీసుకున్న జీడిపప్పుని మన నీళ్ళని వాష్ చేసేసి శుభ్రంగా పొట్టు అనేది క్లీన్ చేసుకోవాలి. కొంచెం పొట్టన ఉన్నా కూడా ఏమవుతుందంటే కర్రీ అనేది చేదొస్తుంది. దీంట్లో సొన ఎక్కువ ఉండటం వల్ల మనం పచ్చి వాసన అనేది రాకుండా ఉండటం కోసం ముందు కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆ జీడిపప్పుని ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో వాసన అనేది పోయేంత వరకు వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టకండి, లో ఫ్లేమ్లో పెట్టుకొని వాసన అనేది మనకు తెలుస్తుంది. ఆ వాసన పోయేంత వరకు లైట్గా వేయించుకోవాలి. వీడియో చూపిస్తున్నట్టుగా లో ఫ్లేమ్లో పెట్టుకొని జీడిపప్పు మొత్తాన్ని వేయించుకోవాలి. ఈ జీడిపప్పుని ప్రత్యేకంగా కర్రీ చేసుకోవచ్చు, లేదంటే ఎందులో అయినా కూడా మనం మిక్స్ చేసి వేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. లేదంటే పేస్ట్ లాగా చేసుకుని వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది. ఏ కర్రీలో అయినా సరే బాగుంటుంది. చపాతీస్, రోటీస్, నాన్స్, బిర్యానీ, పలావ్ దేంట్లోకైనా కూడా చాలా బాగా సెట్ అవుతుందండి. తర్వాత అదే కడాయిలో కాస్త ఆయిల్ ఎక్కువగా వేసుకొని మసాలా కర్రీ కాబట్టి 2 అనాస పువ్వులు, 4 యాలక్కాయలు, 4 లవంగం మొగ్గలు, 2 బిర్యానీ ఆకు, చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకొని వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని కూడా వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. మరీ ఎక్కువ వేగక్కర్లేదు, లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కొంచెం వేయించుకోవాలి. ఆనియన్స్ అన్నీ వేసుకొని వేగిన తర్వాత మీకు కావాలనుకుంటే కనుక కొద్దిగా ఆనియన్లోనే కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోండి, తొందరగా వేగుతాయి. అలా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని కూడా వేసుకొని ఉడికించుకోవాలి. ఇవి ఉడికే లోపల ఒక మిక్సీ జార్లో 3 టేబుల్ స్పూన్స్ గసగసాలు, అలాగే 10 వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క, మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చి జీడిపప్పుని ఒక 4 టేబుల్ స్పూన్స్ వేసుకొని వాటర్ వేసుకొని అసలు ముక్కలు అనేది లేకుండా మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని ఉంచుకోవాలి. ఆనియన్స్, టొమాటోస్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఉడికేటప్పుడు 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి. ఇలా వేగుతున్నప్పుడే కొద్దిగా కళ్ళుపు కూడా వేసుకొని వేయించుకోండి. ఇది కళ్ళుపు ఇటు స్టేజ్లో వేయడం వల్ల ముక్కలకు కూడా సాల్ట్ అనేది పడుతుంది. చూసారు కదా వీడియోలో ఇలా చూపించినట్టుగా అసలు పలుకు అనేది లేకుండా మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు మన కర్రీ అనేది ఆనియన్స్, టొమాటోస్ ట్రాన్స్పరెంట్గా అయ్యి కొంచెం దగ్గర పడతాయి. ఇలా దగ్గర పడుతున్న స్టేజ్లో కొద్దిగా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు మనం రెడీ చేసుకున్నటువంటి పేస్ట్ని కూడా మధ్యలో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. కర్రీ అసలు హై ఫ్లేమ్లో పెట్టద్దండి, కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కర్రీ మొత్తం అనేది ప్రిపేర్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టామంటే టేస్ట్ అనేది బాగోదు, పచ్చివాసన వస్తుంది. ఇలా పేస్ట్ అంతా కూడా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలి, అప్పుడు మనకి పచ్చివాసన అనేది పోతుంది. అలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనం ముందుగా రోస్ట్ చేసుకున్నటువంటి పచ్చి జీడిపప్పు అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి.
ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, కారానికి తగ్గట్టుగా కొంచెం కారం, మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కావాలనుకునే వాళ్ళు వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. కొద్దిగా గరం మసాలా, అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూను వేయించిన జీలకర్ర పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టుకొని 10 నుంచి 15 నిమిషాలు అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. అప్పుడు జీడిపప్పులో ఉండే పచ్చిదనం కూడా పోయి మనకు ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు అనేది ఉడికించుకోండి. ఇప్పుడు ఇందులోకి లాస్ట్లో ఒక 250 ml వాటర్ అనేది యాడ్ చేసుకోండి. మనం చేసుకునే కర్రీ క్వాంటిటీని బట్టి కొద్దిగా వాటర్ అనేది ఎక్కువ అడ్జస్ట్ చేసుకోండి. 250 ml అనేది ఖచ్చితంగా సరిపోతుంది. ఇప్పుడు ఈ వాటర్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ అంతా ఎగిరిపోయి కర్రీ అనేది దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పచ్చి జీడిపప్పు మసాలా గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోయింది. మీకు నచ్చితే కనుక ఇందులో కొంచెం ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవచ్చు, కసూరి మేతి యాడ్ చేసుకోవచ్చు. నేను యాడ్ చేయట్లేదు, మీకు నచ్చితే వేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే పచ్చి జీడిపప్పు మసాలా గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. ఇది ఎందులోకైనా సరే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే రెసిపీస్ అన్నీ మీ వరకు వస్తాయి.